ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. నవంబర్ నెల 26వ తారీఖు లగాయితూ డిసెంబర్ 2వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో రాహుకేతువులు మీన కన్యా రాశుల యందు, గురువు వక్రించి మేషరాశి యందు, శుక్రుడు తన యొక్క స్వక్షేత్రమైనటువంటి తులారాశి యందు, రవికుజులు వృశ్చికమందు, బుధగ్రహం ధనురాశి యందు సంచరిస్తూ ఉండగా శనేశ్వరుడు కుంభమందు, మేషం వృషభం మిథున రాశుల యందు చంద్రుని యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి లాభస్థానమందు శనేశ్వరుడు, అలాగే వారంలో 2.5 రోజుల పాటు చంద్రగ్రహం మాత్రమే అనుకూలంగా ఉన్నటువంటి ఈ వారంలో జన్మరాశి యందు గురుగ్రహం యొక్క సంచారం మానసికమైనటువంటి ఒత్తిడికి కారణమవుతుంది. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా నిలకడ లేనటువంటి పరిస్థితులకి కారణమవుతుంది. అంతేకాకుండా ఈ వారంలో మేషరాశి వారు తీరిక లేనటువంటి సమయాన్ని గడుపుతారు. ప్రతి పనిని కూడా చక్కగా నిర్వర్తించేటువంటి విధంగా ప్రణాళికల్ని రూపొందించుకోగలుగుతారు. ఎవరి యొక్క సహాయ సహకారాలని కూడా ఆశించకుండా మీ యొక్క సొంత ప్రయత్నంతో ప్రతి పని కూడా పూర్తి చేయాలి అనేటువంటి సంకల్పంతో ముందుకు సాగుతూ ఉంటారు. ఈ వారంలో ఖర్చులు కొంత అధికంగా గోచరిస్తూ ఉన్నాయి. శుభ కార్యక్రమాలకి నిమిత్తం కానివ్వండి, లేదా ఇంట్లో జరిగేటువంటి పూజాది కార్యక్రమాలు, లేదా పుట్టినరోజుల దగ్గర నుండి ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమానికైనా సరే ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు మేషరాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. రాహువు వ్యయస్థానస్థిత సంచారం వల్ల కొన్ని రోజుల పాటు వారంలో కుటుంబానికి దూరంగా గడిపేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండేటువంటి పరిస్థితులకు కూడా ఈ గ్రహస్థితి కారణం అవ్వచ్చు. అలాగే ఈ రాశి వారికి 7వ స్థానమందు శుక్రగ్రహము, 8వ స్థానమందు రవికుజుల యొక్క సంచారం వల్ల దుర్దోష శత్రు సంవాద గమనం యథ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత ధనాన్ని అప్పుగా తీసుకునేటువంటి పరిస్థితులకు కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఈ వారంలో ప్రత్యేకించి తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల జాగ్రత్త అవసరం. మరీ ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలవడానికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది. పై అధికారులతో కానివ్వండి, కుటుంబ సభ్యులతో కానివ్వండి, చిన్నపాటి మనస్తత్వ భేదాలకి ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. వారాంతానికి గ్రహస్థితి అనుకూలించేటువంటి అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఈ వారం సాధారణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి కొంత అధికంగా ఉంటుంది. అయినప్పటికీ శ్రమించి ముందుకు వెళతారు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందగలుగుతారు. వ్యాపార పరంగా మేషరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది, అయితే శ్రమ అధికంగా ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలు, ఈ వారంలో రాసేటువంటి పోటీ పరీక్షలు కానీ మౌఖిక పరీక్షల్లో కానీ సానుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ప్రశాంతతకి కారణమవుతుంది. కుటుంబాభివృద్ధి, కుటుంబ సౌభాగ్యాలకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రపారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము నీలము. వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కేవలం రాహుగ్రహం, చంద్రగ్రహం మాత్రమే ఈ వారం అనుకూలిస్తూ ఉండడం వల్ల సానుకూలమైనటువంటి ఫలితాలని ఆశించవచ్చును. వ్యయస్థానమందు గురుగ్రహం యొక్క సంచారము శుభమూలకమైనటువంటి ధన వ్యయానికి కారణమవుతుంది. అంతేకాక ప్రాణి విక్రయ దూషణ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అనవసరమైనటువంటి గొడవలు జరగడానికి కూడా ఈ గ్రహస్థితి కొంతమేరకు కారణమవుతుంది.
పంచమ స్థానమందు శుక్రగ్రహం యొక్క మార్పు షష్ఠ స్థానానికి మారడం, అనగా ఇప్పటి వరకు కన్యారాశిలో సంచరిస్తూ ఉండేటువంటి శుక్రగ్రహం ఇప్పుడు తులారాశి సంచారంలోకి మారడం వల్ల భృగు షట్కము అనేటువంటి చిన్నపాటి దోషం ఈ రాశి వారికి ఏర్పడినటువంటి కారణం చేత స్త్రీ మూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు లేదా స్త్రీలతోటి ఏర్పడేటువంటి గొడవల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. దాంపత్య జీవనంలోనూ మనస్పర్ధలు ఏర్పడడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే సప్తమ స్థానమందు రవికుజుల యొక్క సంచారం వల్ల దారాపీడా సుతామయం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత కుటుంబానికి దూరంగా వెళ్ళేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ కొంతకాలం వేరే ప్రాంతాల్లో సంచారం చేయవలసి వస్తుంది. ఆయా ప్రాంతాల్లో సంచారం చేసేటప్పుడు భోజన సౌఖ్యము, నిద్రా సౌఖ్యము లేక శరీరం కొంత అలసిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మరి ముఖ్యంగా కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడానికి, కుటుంబానికి దూరంగా ఉండడానికి, కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితులపై కూడా ఈ గ్రహస్థితి కొంతమేరకు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. దీనివల్ల ఏకాగ్రతను కోల్పోతారు. ప్రతి పని కూడా చేసేటప్పుడు వేరే వేరే పనుల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. అందువల్ల పనులన్నీ కూడా నిదానం మీద ముందుకు సాగేటువంటి పరిస్థితులు వృషభ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అష్టమ స్థానమందు బుధగ్రహం యొక్క సంచారం బుద్ధి చాంచల్యానికి కారణమవుతుంది. వాహనపరమైనటువంటి విషయాల పట్ల, అనగా ఈ డ్రైవింగ్ చేసేటప్పుడు, వాహనాలను నడిపేటప్పుడు లేదా ఇతరుల యొక్క వాహనాలను అడిగినప్పుడు వాటికి ఏదైనా దెబ్బతినడం, ఆ వాహనాల వల్ల మీ ఇద్దరి యొక్క స్నేహానికి భంగం వాటిల్లేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఆర్థికంగా ఈ వారం సానుకూల పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగ పరిస్థితులు సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి. వ్యాపార పరంగా మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులకి ఈ గ్రహస్థితి సానుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలలో మంచి ఉత్తీర్ణత సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ప్రశాంతతకి కారణమవుతుంది. ఆరోగ్యాభివృద్ధికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో ప్రత్యేకించి శనివారం నాడు రావి చెట్టు చుట్టూ చేసేటువంటి 11 ప్రదక్షిణలు మరియు దీపారాధన ద్వారా సమస్తమైనటువంటి గ్రహదోషాలని పోగొట్టుకోగలుగుతారు. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. శుక్రగ్రహం యొక్క అనుకూలత పెరగడం, షష్ఠ స్థానమందు రవికుజులు యోగించడం, అలాగే ఈ రాశి వారికి చంద్రబలం, గురుబలం ఉండడం వెరసి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి రానున్నాయి. చంద్రగురుల యొక్క అనుకూలత వల్ల మానసిక ప్రశాంతతతో పాటుగా ఆర్థికాభివృద్ధి ఉంటుంది. మనస్సౌఖ్యం యశోవృద్ధి సౌభాగ్యం చ ధనాగమ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి అంశాలు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్నది. చాలా కాలంగా వాయిదా పడుతూ ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులని చక్కగా ఈ వారం ప్రణాళికాబద్ధంగా ప్రారంభించి ముందుకు తీసుకెళ్లేటువంటి పనులు, అలాగే సకాలంలో పూర్తి చేసేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. తెలివితేటలుగా వ్యవహరించగలుగుతారు. అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం ఉంటుంది. ముఖ్యంగా మీరు ఏ రంగాల్లో అయితే పనిచేస్తూ ఉన్నారో ఆయా రంగాల్లో ఉండేటువంటి ఉన్నత స్థాయి వర్గం ప్రజల యొక్క అండదండలు లభిస్తూ ఉండడం, వారి యొక్క సలహాలు సూచనలు మీరు పాటించడం ద్వారా క్లిష్టమైనటువంటి పరిస్థితుల నుండి చాలా తేలిగ్గా బయటపడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే కుటుంబ సభ్యులతోటి సమయాన్ని గడపగలుగుతారు. ఈ వారంలో కుటుంబ సభ్యులతో కానీ, బంధువులతో కానీ, మిత్రులతో కానీ శుభ కార్యక్రమాల్లో పాల్గొనడము, శుభ కార్యక్రమాలను నిర్వర్తించడం లాంటి అంశాలు సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి. ఆర్థికాభివృద్ధికి అవకాశం ఉంటుంది. రుణబాధల్ని తగ్గించుకునేటువంటి విధంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సత్ఫలితాన్ని ఇస్తాయి. వ్యాపారాభివృద్ధికి ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. ఉద్యోగపరంగా మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగ మార్పుకి, ఉద్యోగంలో ఏదైనా ఉన్నతమైనటువంటి స్థానం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. వ్యాపారాభివృద్ధి, వ్యాపార విస్తరణ, వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి చాలా వరకు సానుకూలంగా
ఉంటుంది. మరీ ముఖ్యంగా లాభాల్ని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి ఈ గ్రహస్థితి మంచి ఫలితాలని ఇస్తూ ఉన్నది. పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించడానికి, సానుకూలమైనటువంటి ఉత్తీర్ణత శాతాన్ని పొందడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి సమస్యలను దూరం చేస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. తగినటువంటి ప్రోత్సాహకాలు లభిస్తాయి. ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారికి ఉద్యోగం లభించడానికి అవకాశం ఉంటుంది. మిథున రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో చక్కగా ఉమామహేశ్వర స్తోత్ర పారాయణం లేదా శ్రవణం చేయడం ద్వారా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చతుర్థ స్థానమందు శుక్రగ్రహం, షష్ఠ స్థానమందు బుధగ్రహం, అలాగే ఈ వారంలో చంద్రబలం అధికంగా ఉండడం వల్ల కొంత సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అయితే అష్టమ స్థానమందు శనేశ్వరుని యొక్క సంచారము, పంచమ స్థానమందు రవికుజుల యొక్క సంచారము కొంత మానసికమైనటువంటి ప్రశాంతతని దూరం చేసేటువంటి విధంగా ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. ముఖ్యంగా 5వ స్థానమందు రవికుజుల యొక్క సంచారం ఉండడం బుద్ధి చాంచల్యానికి కారణమవుతుంది. ఏ నిర్ణయానికి మనం ముందుకు వెళ్ళాలి లేదా ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి నిర్ణయాత్మకమైనటువంటి శక్తి లోపించడానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ప్రతి చిన్న విషయాన్ని సూక్ష్మంగా చూస్తారు. భూతద్దంలో చూసినట్టు చూడడం, ప్రతి ఒక్కరిని అనుమానించడం అనేటువంటిది ఈ రాశి వారిలో ప్రధానంగా ఈ వారం చూడవచ్చును. పనులన్నీ కూడా చాలా మందకుడిగా ముందుకు సాగుతూ ఉంటాయి. వాహనాల యొక్క కొనుగోలు, స్థిర చర ఆస్తుల తాలూకా అమ్మకాలు కొనుగోలు లాంటి విషయాల్లో మాత్రం విజయాన్ని సాధించగలుగుతారు. అమ్మకాలు కొనుగోలులో మంచి లాభాన్ని ఆర్జించగలుగుతారు. కొత్త వాహనాల యొక్క కొనుగోలు, నూతన వస్త్రములు, బంగారు ఆభరణాల యొక్క కొనుగోలు లాంటివి ఈ వారం చేయడానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ భాగ్యస్థానమందు రాహుగ్రహం, దశమ కేంద్రంలో గురుగ్రహం, ధాన్యనాశో ధనచ్ఛేద వృధా సంచరణం భయం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత అనవసరమైనటువంటి భయం మాత్రం అధికంగా ఉంటుంది. ప్రతిదీ చాలా సజావుగా ముందుకు సాగుతూ ఉన్నప్పటికీ ఏదో ఒక తెలియని మానసిక భయం ఈ రాశి వారికి ఉంటుంది. దానివల్ల కొన్ని తప్పులు చేసేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడుతూ ఉండండి. మరీ ముఖ్యంగా వాగ్దానాలు చేసేటప్పుడు మీకున్నటువంటి స్తోమత, మీ శక్తి, అలాగే మీకు సహకరించేటువంటి వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని అప్పుడు మీరు వాగ్దానం ఇవ్వడం చెప్పదగినటువంటి సూచన. కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి కాలాన్ని గడపగలుగుతారు. మానసికమైనటువంటి ప్రశాంతతని పొందడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొంతమేరకు ఫలితాన్ని ఇవ్వగలుగుతాయి. ఉద్యోగస్తులకి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా ఈ వారం కొంత ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ ఆ ఒత్తిడిని అధిగమించగలుగుతారు. తగినటువంటి గుర్తింపుని పొందగలుగుతారు. వ్యాపార పరంగా కర్కాటక రాశి వారికి మిశ్రమమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి. శ్రమ అధికంగా ఉంటుంది. ఆశించినటువంటి ఫలితాలని అందుకోవడానికి కొంత అధికంగా శ్రమ చేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. చతుర్థ స్థానమందు శుక్రగ్రహం లక్ష్మీప్రదంగా, అలాగే సరస్వతి యోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నది. పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించడానికి, నచ్చినటువంటి విద్యాలయాలలో విద్యాభ్యాసం చేయడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి చికాకుల్ని కలగజేస్తుంది. వంట చేసేటప్పుడు, విద్యుత్తుకి సంబంధించినటువంటి వాటిని ముట్టుకునేటప్పుడు ఈ వారంలో ప్రత్యేకించి కర్కాటక రాశి వారు, మరీ ముఖ్యంగా స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కర్కాటక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై కాలభైరవుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. కాలభైరవాష్టక పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి పంచమ స్థానమందు బుధగ్రహం యోగించడం, భాగ్యస్థానమందు గురుగ్రహం యోగించడం, అలాగే చంద్రబలం అధికంగా ఉండడం లాంటి అంశాలు మానసికమైనటువంటి ప్రశాంతతకి దారితీస్తాయి. బుద్ధికారకమైనటువంటి గ్రహం పంచమ కోణమందు స్థితిని పొంది ఉండడం, ఆ కోణాధిపతి అయినటువంటి గురువు యొక్క దృష్టి బుధగ్రహం మీద ఉండడం ఇది చాలా బుద్ధి కుశలతకి దారితీస్తుంది. అనగా ఏ నిర్ణయాన్ని తీసుకున్నా చాలా ఆచితూచి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు.
అనవసరమైనటువంటి ప్రయాణాలను కానీ అనవసరమైనటువంటి పనులను కానీ ప్రోత్సహించరు. ఎప్పుడు పుస్తక పఠనం చేయడం కానీ లేదా ఏదైనా విజ్ఞానవంతమైనటువంటి కాలాన్ని గడపడం కానీ గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాలు లేదా సమాజంలో ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలి అంటే ఏ విధమైనటువంటి అలవాట్లను మనం అలవరుచుకోవాలి అనేటువంటి వాటి మీద ఎక్కువగా శ్రద్ధ చూపెడుతూ ఉంటారు. ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉంటారు. శుభ కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు, దైవ దర్శనాల్లో పాలు పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఈ రాశి వారికి ఉన్నతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. మరీ ముఖ్యంగా మీ యొక్క ఆలోచనలని ఆర్థికంగా బలోపేతం చేసుకోవడానికి ఉపయోగిస్తారు. మీ ఆలోచనలే మీకు ధనాన్ని తీసుకొస్తూ ఉంటాయి. సకాలంలో తీసుకునేటువంటి నిర్ణయాలు కానివ్వండి, ఉద్యోగ వ్యాపారాల్లో చేసేటువంటి చిన్న చిన్న మార్పులు కానివ్వండి, ఈ వారం లాభించడానికి, దానివల్ల అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. కుటుంబపరమైనటువంటి చికాకులు, మనస్పర్ధలు, మాట పట్టింపులు తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితులు మాత్రం కించిత్ ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి మానసిక ప్రశాంతత ఈ వారంలో ఉండబోతూ ఉన్నది. మనసుకి నచ్చినటువంటి కార్యక్రమాలు చేయడం, నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శించడం, నచ్చినటువంటి భోజనం చేసేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో కనబడుతున్నాయి. ఉద్యోగపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా గుర్తింపు లభించడానికి ఈ వారం అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా సింహరాశి వారికి కాలం అనుకూలంగా ఉన్నది. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం పూర్తిగా అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలు, మౌఖిక పరీక్షలు లాంటి అంశాలలో విజయాన్ని సాధించడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యాభివృద్ధికి, ఐశ్వర్యాభివృద్ధికి కారణమవుతుంది. బంగారు ఆభరణాలు, వాహనాల యొక్క కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. సింహరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికి విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో ప్రత్యేకించి గురువారం నాడు లేదా బుధవారం నాడు విఘ్నేశ్వరుని యొక్క దేవాలయానికి వెళ్ళి బెల్లము లేదా చెరకుని నైవేద్యంగా స్వామివారికి సమర్పించడం ద్వారా అనుకున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. కన్యా రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతూ ఉన్నది. శుక్రగ్రహము, అలాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవికుజులు, చతుర్థ స్థానమందు బుధగ్రహం, షష్ఠ స్థానమందు ఉన్నటువంటి శనేశ్వరుడు, అలాగే చంద్రబలం ఈ వారంలో ప్రధానంగా అనుకూలించడం వల్ల దాదాపుగా 6 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కన్యారాశి వారికి రానున్నాయి. ఎప్పుడైతే గ్రహాల యొక్క సంఖ్య అనుకూలించేటువంటిది అధికంగా ఉంటుందో తలపెట్టినటువంటి కార్యాలలో కార్య విజయానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. మనసుకి నచ్చినటువంటి ప్రాంతాల సందర్శనము, నచ్చినటువంటి వ్యక్తులతోటి సంభాషణ చేయడము, అలాగే నచ్చినటువంటి పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేసేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. 2వ స్థానమందు శుక్రగ్రహం యొక్క సంచారం అటు ఐశ్వర్యానికి, కుటుంబ సౌభాగ్యానికి, శుభ కార్యక్రమాలు జరగడానికి, వంశాభివృద్ధికి కూడా ఈ శుక్రుడు కారణమవుతారు. అలాగే ఆరోగ్యాన్ని శుక్రగ్రహం ప్రసాదిస్తూ ఉంటారు. అలాగే తృతీయ స్థానముందు రవికుజ గ్రహాలు మానసిక ప్రశాంతతకి, ఆరోగ్యం నిత్య సంతోష అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఆరోగ్యానికి, ఉత్సాహానికి కూడా రవి కారణమవుతారు. ఇక కుజగ్రహం వల్ల ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఈ వారంలో కన్యారాశి వారు తలపెట్టినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా ఆత్మస్థైర్యంతో, ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయగలుగుతారు. ఇతరులు ఆశ్చర్యపోతారు మీ యొక్క ప్రవర్తన, అలాగే మీ ఆలోచన సరళి, అలాగే మీ యొక్క డెడికేషను, దానికి సంబంధించినటువంటి ఒక పనిని పూర్తి చేయాలి అనేటువంటి తాపత్రయం, ఆ కష్టసాధ్యమైనటువంటి పనులను సైతం మీరు పూర్తి చేసేటువంటి విధానం, మీ యొక్క వ్యవహార శైలికి భిన్నంగా మీరు ప్రవర్తించేటువంటి తీరు, మీ ఆలోచన తీరుకు భిన్నంగా మీరు ప్రవర్తించేటువంటి తీరు ఇతరులు మీ పట్ల కొంత ఆశ్చర్యచకితులై చూస్తూ ఉండడానికి అవకాశం ఉంటుంది. చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి చోట మీ యొక్క ముద్రని వేయగలుగుతారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, ఐశ్వర్యాన్ని సంపాదిస్తూ, అటు కుటుంబంతో ఇటు బయట ఉండేటువంటి వ్యక్తులతోటి మంచి సంబంధాలని పెంపొందించుకుంటూ ముందుకు సాగి మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకోవడానికి ఈ వారం అవకాశం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ ఉన్నాయి. ఉద్యోగంలో మార్పు లేదా ఎదుగుదల కోసం చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. విద్యార్థులకి కాలం పూర్తిగా అనుకూలంగా ఉన్నది. ఉత్తీర్ణత సాధించడానికి మంచిగా, అలాగే
ఈ పోటీ పరీక్షలు, మౌఖిక పరీక్షల్లో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆనందదాయకమైనటువంటి సమయాన్ని అటు కుటుంబ సభ్యులతోటి లేదా మీకు మీరుగా అయినా గడపడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఆర్థికాభివృద్ధిని కలగజేస్తుంది. కన్యా రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికే లలితాదేవి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో ప్రత్యేకించి మంగళవారం నాడు పొద్దున నుండి ఉపవసించి మధ్యాహ్నం రాహుకాల సమయంలో చక్కగా అమ్మవారి దేవాలయంలో దీపారాధన పెట్టడం ద్వారా సమస్తమైనటువంటి దోషాలను తొలగించుకోగలుగుతారు. లలితా సహస్రనామ పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము ఆకుపచ్చ.